ఏపీ రాజకీయాలు మరోసారి కొత్త మలుపు తిరుగుతున్నాయా? ఇప్పటికే అధికార కూటమి, ప్రధాన ప్రతిపక్షం మధ్య తీవ్ర రాజకీయ పోరు కొనసాగుతున్న వేళ ఇప్పుడు మరో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక గురించే చర్చ ఊపందుకుంది. ఈ చర్చకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న పేరు మాజీ రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక నాయకుల్లో ఒకరైన వ్యక్తి వేణుబాంక విజయసాయిరెడ్డి. రాజకీయాలకు వీడ్కోలు పలికిన వ్యక్తి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా? వస్తే ఏ రూపంలో వస్తారు? కొత్త పార్టీ పెడతారా, లేక ఇప్పటికే ఉన్న రాజకీయ శక్తికి బలం చేకూరుస్తారా? ఇవన్నీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న ప్రధాన ప్రశ్నలు. విజయసాయిరెడ్డి రాజకీయ ప్రయాణం సాధారణం కాదు. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్, లెక్కల్లో దిట్ట, ఆర్థిక వ్యవహారాల్లో అపార అనుభవం. అదే నైపుణ్యంతో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఎదిగారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో ప్రారంభం నుంచి కీలక పాత్ర పోషించారు. పార్టీ నిర్మాణం, వ్యూహ రచన, పార్లమెంటరీ వ్యవహారాలు, కేంద్రంతో సంబంధాల నిర్వహణ, ఇలా ఎన్నో బాధ్యతలను భుజాన వేసుకున్నారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పనిచేసిన విజయసాయిరెడ్డి 2 పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. పార్లమెంటరీ కమిటీల్లోనూ కీలక స్థానాల్లో ఉన్నారు. ఒక దశలో వైసీపీలో జగన్ తర్వాత అత్యంత ప్రభావశీల నాయకుడిగా గుర్తింపు పొందారు. అలాంటి వ్యక్తి 2025 జనవరిలో రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రకటించడం అప్పట్లో పెద్ద సంచలనమే. ఆ ప్రకటనతో ఆయన రాజకీయ అధ్యయనం ముగిసిందని చాలా మంది భావించారు. కానీ రాజకీయాల్లో ఫుల్ స్టాప్లు చాలా అరుదు, ఎక్కువగా కామాలే ఉంటాయి. ఇప్పుడు అదే పరిస్థితి విజయసాయిరెడ్డి విషయంలో కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఆయన సోషల్ మీడియా పోస్టులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీని కూడా వదిలిపెట్టడం లేదు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాత్రం ప్రత్యక్ష విమర్శలు చేయటం లేదు. కొన్ని పోస్టుల్లో హిందుత్వ భావజాలానికి దగ్గరగా ఉన్న వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన రాజకీయ దిశ ఏంటన్న చర్చ మొదలైంది. మొదట్లో విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారన్న ప్రచారం సాగింది. ఆయనకు ఉన్న జాతీయ స్థాయి పరిచయాలు, ఢిల్లీ రాజకీయాల్లో అనుభవం, పార్లమెంటరీ వ్యవహారాల్లో ఉన్న నైపుణ్యం ఈ ప్రచారానికి బలం చేకూర్చాయి. కానీ అధికార కూటమిలో ఇప్పటికే బీజేపీ భాగస్వామిగా ఉండటంతో ఆ అవకాశాలు సాకారం కాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పుడు కొత్త ప్రచారం వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి సొంత రాజకీయ వేదిక ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ అధికారులు, సామాజిక వర్గాల ప్రతినిధులు, తటస్థ మేధావులతో సమావేశాలు నిర్వహిస్తున్నారనే సమాచారం రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రాథమిక సంప్రదింపులు కూడా ప్రారంభమయ్యాయన్న వార్తలు వస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రత్యామ్నాయమా, లేక ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీకి ప్రత్యామ్నాయమా, లేదా రెండిటికి భిన్నమైన కొత్త రాజకీయ శక్తిగా ఎదగాలనుకుంటున్నారా? ఇక్కడే అసలు రాజకీయ లెక్క మొదలవుతుంది. ఏపీ రాజకీయాల్లో 3వ ప్రత్యామ్నాయానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజారాజ్యం నుంచి జనసేన వరకు అనేక ప్రయోగాలు జరిగాయి. కానీ రాష్ట్ర రాజకీయాలు చివరికి 2 ప్రధాన శక్తుల చుట్టూగానే తిరిగాయి. అలాంటి పరిస్థితుల్లో కొత్త పార్టీ నిలబెట్టడం మాటల్లో సులభం, ఆచరణలో మాత్రం అత్యంత క్లిష్టమని చాలా సంఘటనలు రుజువు చేశాయి. ఎందుకంటే రాజకీయ పార్టీ అనేది కేవలం జెండా, గుర్తు, అధ్యక్షుడితో నిర్మాణం కాదు. గ్రామ స్థాయి కార్యకర్త నుంచి బూత్ కమిటీ వరకు బలమైన వ్యవస్థ అవసరం. ఆర్థిక వనరులు, సామాజిక సమీకరణాలు, నాయకత్వం, ప్రజల విశ్వాసం ఇవన్నీ కలిసి వచ్చినప్పుడే రాజకీయ విజయం సాధ్యమవుతుంది. విజయసాయిరెడ్డికి పరిపాలన అనుభవం ఉంది. ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి. రాజకీయ వ్యూహాలు రచించగల సామర్థ్యం ఉంది. కానీ ప్రజల మధ్య ప్రత్యక్ష నాయకుడిగా ఆయనకు ఎంత గుర్తింపు ఉంది? ఎన్నికల్లో స్వయంగా ఓట్లను ప్రభావితం చేసే కరిష్మా ఎంత అనేది మరో ప్రశ్న. రాజకీయాల్లో అకౌంట్స్ లాంటి ఆల్జీబ్రా సూత్రాలు పనిచేయవు. అక్కడ 2+2 ఎప్పుడూ 4 కావు. కొన్ని సందర్భాల్లో 0 కూడా అవుతాయి. మరికొన్ని సందర్భాల్లో అనూహ్యంగా 10 కూడా అవుతాయి. ఓటరు మనస్తత్వాన్ని బ్యాలెన్స్ షీట్లో చూపించడం సాధ్యం కాదు. ప్రజల తీర్పును లాభ నష్టాల ఖాతాతో కొలవటం అసాధ్యం. చార్టెడ్ అకౌంటెంట్గా లెక్కలు ఖచ్చితంగా సరిపోవచ్చు. కానీ రాజకీయాల్లో ప్రతి ఎన్నిక కొత్త లెక్కనే రాస్తుంది. ప్రతి ఓటరు ఒక ప్రత్యేక సమీకరణ, ప్రతి నియోజకవర్గం ఒక కొత్త అధ్యాయం. అందుకే విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి తిరిగి వస్తే ఆయనకు ఎదురయ్యే సవాళ్లు కూడా అంతే పెద్దవి. ముఖ్యంగా ఇప్పటికే బలమైన కూటమి ఒకవైపు, పునర్వ్యవస్థీకరణలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం మరోవైపు. ఉన్న పరిస్థితుల్లో కొత్త రాజకీయ స్థలం సంపాదించడం అంత సులభం కాదు.
అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. విజయసాయిరెడ్డి మౌనంగా ఉండే నాయకుడు కాదు. రాజకీయాలను పూర్తిగా వదిలేసే వ్యక్తి కూడా కాదని ఆయన తాజా వైఖరి చెప్తుంది. ఆయన ప్రతి వ్యాఖ్య, ప్రతి సోషల్ మీడియా పోస్ట్, ప్రతి సమావేశం ఇప్పుడు రాజకీయ సంకేతంగానే విశ్లేషించబడుతుంది. ఇక చివరిగా ప్రశ్న ఒకటే. విజయసాయిరెడ్డి నిజంగానే కొత్త రాజకీయ పార్టీతో వస్తారా? వస్తే ఎవరి ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తారు? అధికార కూటమి సమీకరణాలు మార్చగలరా? లేక వైసీపీ ఓటు బ్యాంకులోనే కొత్త చీలికకు కారణమవుతారా? లేక చివరి వరకు ఇవన్నీ రాజకీయ ప్రచారంగానే మిగిలిపోతాయా? రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్తుంది.